హలో అండి, వెల్కమ్ టు శివకమలం గార్డెన్ నర్సరీ. ఈరోజు మనం మన బాల్కనీ గార్డెన్లో ఉన్న ఇండోర్ ప్లాంట్స్ గురించి తెలుసుకుందాం. ఇండోర్ ప్లాంట్స్ ఇలా పచ్చగా నవనవలాడుతూ చక్కగా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా మన దగ్గర ఉన్న రకరకాల ఇండోర్ ప్లాంట్స్ ఏంటో చూద్దామండి. అంటే మేమైతే ఇవి మా బాల్కనీలో పెట్టాము. సెమీ షేడ్ వస్తుందన్నమాట ఎండ. సో ఫస్ట్ వన్ వచ్చేసి జేడ్ ప్లాంట్ అండి. ఇవి ఫిలోడాండ్రోన్ తెలుసు కదా, అసలు ఎంత బాగా ఉంటాయోనండి. ఇవి అరికపామ్ ప్లాంట్స్. ఇండోర్ ప్లాంట్స్ కావాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన ప్లాంట్స్లో అరికపామ్ మొదటి వరుసలో ఉంటుంది. ఈ ప్లాంట్ పేరు పెట్రా కాటన్ అండి. ఇలా కలర్ లీవ్స్, కింద కలర్ లీఫ్ ఉంది కదా, అలా స్లోగా కలర్స్ వస్తాయన్నమాట లీవ్స్ అన్నీ కూడా. సో పెట్రా కాటన్ చాలా పాపులర్. ఇవి అలోవెరా ప్లాంట్స్ అండి. షమీ షేడ్లో కూడా అలోవెరా ప్లాంట్స్ చాలా బాగా వస్తాయి. ఈవెన్ చాలా డార్క్ షేడ్లో కొంచెం అప్పుడప్పుడు సన్లైట్ వస్తున్న ప్లేసెస్లో కూడా అలోవెరా ప్లాంట్స్ చాలా బాగా వస్తాయి. ఇవన్నీ కొత్తగా నాటిన ప్లాంట్స్ అన్నమాట. సో ఇప్పుడు ఇలా ఉన్న ప్లాంట్స్ ఇలా ఎలా అయితే అంత డల్గా మచ్చలుగా ఇలా మట్టి పడిపోయి దుమ్ము ధూళితో ఉన్న ఈ ప్లాంట్స్ స్టార్టింగ్లో మీకు చూపించిన విధంగా పచ్చగా నవనవలాడుతూ ఎలా అయ్యాయో అలా మొక్కలు స్పెషల్గా ఇండోర్ ప్లాంట్స్ నవనవలాడుతూ ఇలా అందంగా కనిపించడానికి ఏం చేయాలో నేను మీకు ఇప్పుడు ఆ టిప్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను. సో ఇక్కడున్న ఈ క్రాటన్స్ అన్నీ కూడా ఏంటంటే సరిగా వాటర్ లేక, లేదంటే సరిగా మెయింటైన్ చేయక, పట్టించుకోక, అలా లేదంటే చాలా రోజులు అయిపోయి ఆకులన్నీ ఇలా ఎండిపోయి ఇలా రకరకాలుగా ఉండి చూడ్డానికి అందవిహీనంగా ఉన్నాయన్నమాట. ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ఇలా ఉన్నాయి. ఇంకా వీటి మీద డస్ట్ పడిపోయి ఉన్నాయి. సో మనం ఇలాగే వదిలేస్తే ఈ ప్లాంట్స్ చూడడానికి అసలు అందంగా కనిపించవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే రెగ్యులర్గా ప్రూనింగ్ అనేది చేసుకోవాలి. ప్రూనింగ్ అంటే ఇలా ఎండిపోయిన ఆకులన్నీ కూడా కట్ చేసుకుంటే ఫ్రెష్గా వచ్చే లీవ్స్ చక్కగా పచ్చగా కనిపిస్తాయి అన్నమాట. సో ఇండోర్ ప్లాంట్స్లో మెయిన్గా మనం చేసుకోవాల్సింది రెగ్యులర్ ప్రూనింగ్ చేసుకోవాలి. అంటే ఎండిపోయిన ఆకులన్నీ కూడా తీసేసుకోవాలి, అనవసరమైన కొమ్మలు కూడా తీసేయాలి, పక్కన ఎక్కువగా ప్లాంట్స్ వస్తుంటే కూడా తీసేయాలి. సో ప్రూనింగ్లో భాగంగా మనం ఇవన్నీ ఎక్స్ట్రా ఆకులు, బ్రాంచెస్ అన్నీ కూడా తీసేస్తున్నాం అనమాట. ఇప్పుడు చూడండి, ఈ అన్నెసరీ ఆకులు, బ్రాంచెస్ ఇవన్నీ కట్ చేయడం వల్ల ఫ్రెష్గా ఉన్న ఆకులు, కొత్తగా వచ్చే ఆకులు చాలా అందంగా మనకి కనిపిస్తాయి. కొత్త ఆకులు రావడానికి సరిపడా స్పేస్ కూడా వాటికి వస్తుంది. అలాగే గాలి కూడా చక్కగా తగులుతుంది. అలాగే ఈ పైన గట్టి పడిపోయిన ఈ ఒక లేయర్ ఆఫ్ మట్టిని మనం తీసేసుకోవాలి. చక్కగా మనం పోషకాలతో నిండిన మట్టి లేదంటే వర్మి కంపోస్ట్ అనేది వేసుకోవాలి. అదేవిధంగా నేను అన్ని ప్లాంట్స్కి కూడా ఇలా పాడైపోయిన ఆకులన్నిటినీ కట్ చేసేస్తున్నాను. అలాగే ఎండిపోయిన ఆకులన్నీ కూడా తీసేస్తున్నాను. అలాగే గట్టిగా ఉన్న మట్టిని కూడా తీసేస్తున్నాను. మంచిగా చక్కగా ఉన్న ఆకులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఉంచుతున్నాను. వాటి మీద ఏదైనా మరకలు అలా ఉన్నాయా అంటే మాత్రం మనం వాటిని క్లాత్తోని క్లీన్గా తుడుచుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇలా ఎండిపోయిన ఆకులన్నీ కూడా నేను కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాను. వాటితోని వర్మి కంపోస్ట్ తయారు చేస్తాను. అలాగే ఈ పెట్రా క్రాటన్లో కూడా చూసుకుంటే కనుక ఇలా ఇలా ఎండిపోయిన ఆకులు, బాలేని ఆకులు అన్నీ కూడా తీసేస్తున్నాను. ఇది కొత్తగా పెట్టిన ప్లాంట్ అనమాట. ఇది పెట్టి కేవలం ఒక 1 మంత్ అయింది. సో దీంట్లో ఉన్న ఈ మట్టిని ఇలా కొంచెం అటు ఇటు కాస్త కదిలిస్తూ వాటిని గుల్లగా చేసుకోవడం, అక్కడ కొంచెం వర్మి కంపోస్ట్ వేసుకోవడం, అలా చేసుకుంటే కనుక బాగుంటుంది. నేనైతే ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న ఈ మట్టినంతా ఇలా గుల్లగా చేస్తున్నాను. ఇలాగే అన్ని ప్లాంట్స్లో కూడా పనికిరాని ఆకులు, పాడైపోయిన ఆకులు అన్నీ తీసేసి మట్టినంతా కూడా ఇలా చక్కగా గుల్లగా చేసేసుకొని కొంచెం పైపైన మట్టిని తీసేస్తున్నాను. ఇక నెక్స్ట్ సింగోనియం ప్లాంట్ అండి. సింగోనియం ప్లాంట్ అనేది ఇండోర్ ప్లాంట్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లేస్ చేస్తుంది. ఇది అసలు ఇలా నాటినా కానీ చక్కగా పచ్చగా వస్తుందన్నమాట. సో ఇందులో కూడా కొన్ని ఆకులు ఎండిపోయాయి, అలాగే కొన్ని ఆకులు పాడైపోయాయి, అవన్నీ కూడా తీసేస్తున్నాను. సో దట్ ఫ్రెష్గా వచ్చే కొత్త ఆకులకి మనం స్పేస్ ఇస్తున్నాము. అలాగే ఎండ మరియు గాలి కూడా చక్కగా తగిలి అవి పచ్చగా ఫ్రెష్గా వస్తాయి అన్నమాట. ఇంకా ఇక్కడ ఉన్న ఈ లిల్లీ ప్లాంట్, ఇది ఒక టైప్ ఆఫ్ లిల్లీ, దీనికి కూడా అన్ని ఆకులు ఎండిపోయాయి, ఇవన్నీ కూడా తీసేస్తున్నాను. ప్రతి ఒక్క ప్లాంట్ని కూడా ఇలాగే ఒక రోజు కూర్చొని అన్నిటినీ క్లీన్ చేసేస్తాను.
ఇది జేడ్ ప్లాంట్ అండి. రోడ్డు పైన ఉన్న మట్టంతా కూడా వెహికల్స్ వల్ల ఆ దుమ్మంతా లేచి ఈ బాల్కనీలో ఉండడం వల్ల ఆ దుమ్ము పడి ఈ జేడ్ ప్లాంట్ అనేది దుమ్ముగా తయారైంది. సో, అందవిహీనంగా కనిపిస్తుంది ఇలా దుమ్ముగా తయారైనప్పుడు. దానికి కొంచెం వాటర్ స్ప్రేయర్‌తోని ఇలా అప్పుడప్పుడు వాటర్ కొడితే దానికున్న దుమ్మంతా పోయి అన్నెసెసరీగా ఉన్న ఆకులన్నీ అవే రాలిపోతాయి. చెట్టు ఫ్రెష్‌గా వస్తుంది. చక్కగా పెరుగుతుందనమాట. పచ్చగా అందంగా కనిపిస్తుంది. సో, ఇలా అప్పుడప్పుడు కూడా ఇలా దుమ్ము పట్టిన ఆకులన్నిటిని మనం శుభ్రంగా ఇలా ఒక స్ప్రేయర్‌లో వాటర్ పోసుకొని, ఆ వాటర్ సహాయంతో ఈ స్ప్రేయర్ సహాయంతో చక్కగా ఈ లీవ్స్ అన్నీ కూడా ఇలా వాష్ చేసుకోవాలన్నమాట. వాష్ చేశాక చూసారా ప్లాంట్ ఎంత గ్రీన్‌గా చక్కగా కనిపిస్తుందో. I don't think so. No, 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 no. I don't think so. ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ లేదంటే ఒక పాత క్లాత్ తీసుకొని ఇలా కుండీల చుట్టూ ఏదైనా మట్టి పడినా కానీ అదంతా క్లీన్ చేసుకొని చక్కగా ఈ ఆకుల పైన దుమ్ము ధూళి ఏమైనా ఉన్నా కానీ మొత్తం క్లీన్ చేసేస్తానన్నమాట. ఇలా చేయడం వల్ల ఎప్పుడు కూడా మన ఇంటి ముందే ఈ బాల్కనీలో లేదంటే ఇంట్లో ఉండే ఈ కుండీలు చాలా నీట్గా కనిపిస్తాయి. అలా ప్లాంట్స్ కూడా చాలా నీట్గా కనిపిస్తాయి. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. ఈ వెరైటీ ప్లాంట్ని పాండమస్ ఇంకా స్పైడర్ ప్లాంట్ అని కూడా అంటారండి. దీని ఆకులు చాలా చక్కగా ఉంటాయన్నమాట. దళసరిగా చూడడానికి భలే అందంగా ఉంటాయి. ప్లాస్టిక్ హార్ట్‌లా కనిపిస్తాయి. చాలా రోజులు మనం వాటర్ పోయకున్నా కానీ చక్కగా ఉంటుంది ప్లాంట్ ఇలాగే. కాకపోతే దీనికి దుమ్ము ఎక్కువగా పడుతూ ఉంటుంది. ఇలా నేను నీట్‌గా టిష్యూ పేపర్‌తోని క్లీన్ చేస్తున్నాను. ఒకసారి క్లీన్ చేసుకున్నామంటే మళ్ళీ ఒక 1 మంత్ వరకు చక్కగా నీట్‌గా ఉంటాయన్నమాట. సో, చూసారా ఎంత అందంగా ఉందో ఈ ప్లాంట్. ఇండోర్ ప్లాంట్స్‌లో మస్ట్ బై ప్లాంట్స్‌లో ఈ స్పైడర్ ప్లాంట్ కూడా ఒకటి. సో, ఇక్కడ మట్టి చెక్ చేస్తున్నాను గట్టిగా ఉందా ఎలా ఉంది అనేసి. సో, మనం ఇప్పటివరకు ఏం చేసామంటే ప్లాంట్స్‌ని చక్కగా క్లీన్ చేసేసుకున్నాము. ఏదైనా డస్ట్ ఉంటే పాడైపోయిన ఆకులు ఉంటే కట్ చేసుకున్నాము. మట్టి గట్టిగా ఉంటే తీసేసుకున్నాము. ఇప్పుడు ప్లాంట్స్‌కి ఫర్టిలైజ్ చేసుకునే టైం వచ్చేసింది. మనం చక్కగా అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం కదా ప్లాంట్స్. వాటర్‌తో కూడా వాష్ చేసేసుకున్నాము. సో, ఇప్పుడు మనం ఫర్టిలైజ్ చేసుకోవచ్చు. ఫర్టిలైజర్స్‌లో 3 టైప్స్ ఉన్నాయండి. ఒకటొచ్చేసి వర్మీ కంపోస్ట్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా. సో, సెకండ్ వన్ వచ్చేసి ఇలాంటి బయో ఫర్టిలైజర్స్ అనమాట. ఇవి పూర్తిగా కెమికల్స్ కాదు. సో, బయో ఫర్టిలైజర్స్ కూడా చాలా మంచిది. మనకి బయట ఎక్కడైనా దొరుకుతాయి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి న్యాచురల్‌గా మనం ఇంట్లో తయారు చేసుకునే ఫర్టిలైజర్స్. ఇది ఫ్రూట్ పీల్ అనమాట. ఈ ఫ్రూట్ పీల్‌ని నేను ఇలా వాటర్‌లో వేసి పెట్టాను. కాసేపటికే ఆ ఫ్రూట్‌లో ఉన్న వైటమిన్స్ అన్నీ కూడా అంటే ఒక 12 అవర్స్‌లో లేదంటే ఓవర్ నైట్‌లో ఆ ఫ్రూట్‌లో ఉన్న వైటమిన్స్ అన్నీ వాటర్‌లోకి వచ్చేస్తాయి. ఈ వాటర్‌ని నేను రెగ్యులర్‌గా పోస్తాను ప్లాంట్స్‌కి. కాబట్టి ప్లాంట్స్ చాలా హెల్తీగా ఉంటాయి. సో, ఈ 3 టైప్స్ ఆఫ్ ఫర్టిలైజర్స్‌లో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. మీకోసం నేను ఈ 3 టైప్స్ ఆఫ్ ఫర్టిలైజర్స్ కూడా ఈరోజు నేను మీకు చూపిస్తాను. నేను ఎలా యూస్ చేస్తాననేది. ఫస్ట్‌గా ఇలా వర్మీ కంపోస్ట్ కొంచెం ఒక బౌల్‌లో వేసుకొని ఇందాక మనం పైన మట్టి తీసేసాం కదా. ఆ మట్టి తీసేసిన ప్లేస్‌లో నేను ఈ వర్మీ కంపోస్ట్‌ని అయితే ఇలా వేసుకుంటాను. ఇలా ప్రతి ప్లాంట్‌కి కూడా ఒక 2, 3 స్పూన్స్ వర్మీ కంపోస్ట్ నేను అలా మొక్క చుట్టూగా వేసుకుంటానన్నమాట. వేసుకొని కొద్దిగా మట్టితోని ఇలా కలిపేస్తాను. దానిపైన కొంచెం ఇలా మట్టి వేసేస్తాను. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No. రెగ్యులర్‌గా మనం అదే మట్టి ఉంచడం వల్ల గట్టిబారిపోతుంది. కొన్ని రోజుల తర్వాత అందులో ఉన్న బలమంతా కూడా ఆ కిందకి వెళ్ళిపోయే వాటర్‌లో వెళ్ళిపోతుంది. ఇలా అప్పుడప్పుడు మనం వర్మీ కంపోస్ట్ వేసుకుంటే మొక్కకి కావాల్సిన బలం అనేది న్యాచురల్‌గా పైగా స్లోగా కూడా అందుతుంది. అంటే వర్మీ కంపోస్ట్ అనేది కొంచెం స్లోగా అందుతుంది కాబట్టి ఒక రెగ్యులర్ ఫర్టిలైజర్ లాగా కూడా పనికొస్తుంది. ఇది ఫ్లవర్ బూన్ అండి. ఈ ఆర్గానిక్ బయో ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా చక్కగా ఇలా క్వాంటిటీ ఎంత కలుపుకోవాలో దాని మీద ఉంటుంది. దాన్ని బట్టి మనం 1 లీటర్ నీళ్ళు తీసుకొని ఒక 5 ml నేను తీసుకొని వాటర్‌లో కలుపుతున్నానండి. అంతకన్నా ఎక్కువేం అవసరం లేదు. ఒక స్పూన్ అంతా సరిపోతుంది. అది వాటర్‌లో వేసి శుభ్రంగా కలుపుకొని ఆ వాటర్‌ని మళ్ళీ మనం నార్మల్ వాటర్‌లో వేసుకొని చెట్లకి ఇచ్చుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి.
కలిపేసిన ఈ వాటర్‌ని ఒక 5 లీటర్స్ వాటర్ ఉన్న ఈ స్ప్రేయింగ్ క్యాన్‌లో నేనైతే వేశాను. ఇలా అన్ని ప్లాంట్స్‌కి కొంచెం ఇస్తున్నాననమాట. సో దట్ వేస్ట్ కాకుండా ఉంటుంది ఫర్టిలైజర్ వాటర్ అనేది. ఇలా రెగ్యులర్‌గా 2 వీక్స్‌కి ఒకసారి మన బయో ఫర్టిలైజర్ కలిపిన ఈ వాటర్ ఇవ్వడం వల్ల ఫ్రూట్ ప్లాంట్స్ అయితే ఫ్రూట్స్ బాగా వస్తాయి. ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే ఫ్లవర్స్ బాగా వస్తాయి. ఇలాంటి ఇండోర్ ప్లాంట్స్ అన్నీ రూట్ స్ట్రాంగ్ అయ్యి ఆకులు చక్కగా పచ్చగా వస్తాయన్నమాట. అలాగే మొక్క చాలా స్ట్రాంగ్‌గా తయారవుతుంది. రెగ్యులర్‌గా ఇలా చేస్తూ ఉండండి. ఇక నెక్స్ట్ మన హోమ్మేడ్ ఫర్టిలైజర్. ఈ ఫ్రూట్ పీల్స్‌తో చేసిన ఈ హోమ్మేడ్ ఫర్టిలైజర్ ఎలా యూజ్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇందులో ఉన్న వైటమిన్స్ అన్నీ ఈ వాటర్‌లోకి ఆల్రెడీ వచ్చేసాయి. నిన్న మార్నింగ్ నేను ఈ పీల్స్ అన్నీ కూడా ఈ డబ్బాలో ఉన్న ఈ వాటర్‌లో వేసుంచాను. అంటే 24 అవర్స్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు తీసేస్తున్నాను. సో అందులో ఉన్న వైటమిన్స్ అన్నీ కూడా ఈ వాటర్‌లోకి వచ్చేసాయన్నమాట. వీటిని శుభ్రంగా వడపోసుకొని మనం ఒక 5 లీటర్స్ వాటర్‌లో, ఇప్పుడు ఈ 1 లీటర్ వాటర్ ఉన్నాయి ఇందులో, ఇవి ఒక 5 లీటర్స్ వాటర్‌లో కలిపేసుకొని మనం చెట్లకి పోసుకోవచ్చు. అంటే మనం బయట నుంచి కొనుక్కొచ్చిన కెమికల్ ఫర్టిలైజర్స్ లేదంటే బయో ఫర్టిలైజర్స్, వర్మీ కంపోస్ట్ ఇవన్నీ అవైలబుల్ లేదు అన్నా కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఇలా సింపుల్‌గా ఫ్రూట్ పీల్స్‌తోని, ఆనియన్ పీల్‌తోని, ఇంకా వెజిటబుల్ పీల్స్ ఇవన్నీ కూడా ఒక 24 అవర్స్ ఇలా వాటర్‌లో పెట్టేసి అందులో కొద్దిగా నార్మల్ వాటర్ కలిపేసి చక్కగా ఇలా ప్లాంట్స్‌కి ఇచ్చేస్తే కూడా ప్లాంట్స్‌కి కావాల్సిన ఎన్‌పీకే అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ ఇంకా ఇతర మినరల్స్, విటమిన్స్ అన్నీ కూడా ప్లాంట్స్‌కి అంది రూట్ చాలా స్ట్రాంగ్ అయ్యి మొక్కలు పచ్చగా, బలంగా అలాగే అందంగా కూడా కనిపిస్తాయి. ప్లాంట్స్ అన్నీ క్లీన్ చేసుకొని ఫర్టిలైజర్స్ ఇచ్చిన ఒక 2 వీక్స్ తర్వాత నేను మీకోసం మళ్ళీ షూటింగ్ చేశాను. ఫ్రెష్‌గా ఆకులు ఎలా వచ్చాయో మీకు చూపించడం కోసం ఈ వీడియో అయితే నేను షూట్ చేశాను. చూడండి, స్టార్టింగ్ వీడియోలో అసలు ఇన్ని ఆకులు లేవు కదా! అన్ని ఆకులన్నీ తీసేసి మనము క్లీన్ చేసుకున్నాం కదా! ఇప్పుడు చూడండి అన్ని ఇండోర్ ప్లాంట్స్‌కి కూడా ఫుల్ గ్రీన్‌గా ఆకులు వచ్చేసాయి. అలాగే చాలా ఫ్రెష్‌గా, హెల్తీగా కూడా కనిపిస్తున్నాయి. ఇది చూడండి, పెట్రాక్రోటన్ కూడా చక్కగా వచ్చేసింది. ఇది పెట్టి కొన్ని రోజులయింది. కానీ మనం చక్కగా కేర్ తీసుకొని వర్మీ కంపోస్ట్, ఇంకా బయో ఫర్టిలైజర్స్, ఇంకా రెగ్యులర్‌గా హోమ్మేడ్ వెజిటబుల్ పీల్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ ఇవ్వడం వల్ల ప్లాంట్స్ చాలా బలంగా వచ్చాయన్నమాట. మీరు కూడా ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. అందంగా, చక్కగా, గ్రీన్‌గా, బుషీగా ఉండే ఇండోర్ ప్లాంట్స్‌ని మీరు సొంతం చేసుకోండి. చూడండి, మనం లాస్ట్ వీక్ 2 వీక్స్ బ్యాక్ క్లీన్ చేసిన ప్లాంట్స్ అన్నీ ఇప్పుడు ఎంత చక్కగా, అందంగా, బుషీగా వచ్చాయో ఒకసారి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కమెంట్ చేయండి. మీ కమెంట్స్ చూసి అలాంటి వీడియోస్ చేస్తాము. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ హోమ్ గార్డెన్ వీడియోస్ కోసం శివకమలం గార్డెన్ నర్సరీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.